ఉంటే మీరు చెప్పమన్నారు కానీ మీరు లేకుండా చెప్పడం పద్ధతి కాదు కదా. బెల్ట్ షాపుల మీద కూడా రెగ్యులర్గా చూడట్లే ముసలి చూడట్లే ఎలక్షన్ల సందర్భంగా ఎక్సైజ్ డైరెక్టర్ గారు మరియు కమిషనర్ గారి యొక్క ఆదేశాల మేరకు మహబూబాబాద్ మరియు వరంగల్ డివిజన్ వ్యాప్తంగా నాటుసారా నిర్మూలనకు కానివ్వండి, అక్కడక్కడ అక్రమ మద్యం అమ్ముతున్నటువంటి బెల్ట్ షాపులు అనొచ్చు, వాటి మీద కానీ దాడులు నిర్వహించాలనేటువంటి ఆదేశాల మేరకు ఈ రోజువారీగా క్లస్టర్ రైడ్స్ అనేటివి నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు మహబూబాబాద్ స్టేషన్ లిమిట్స్ లోపల మహబూబాబాద్ ఎస్హెచ్ఓ మరియు గూడూరు ఎస్హెచ్ఓ, వరంగల్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి చెందినటువంటి సిబ్బంది మరియు మహబూబాబాద్ జిల్లా డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్కు సంబంధించినటువంటి అధికారులు మొత్తం 12 తండాల లోపల ఈ నాటుసారా దాడులు నిర్వహించడం జరిగింది. ఇటు దాడుల లోపల 11 మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది నాటుసారాతో పాటు. అట్లాగే 76 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరియు 5100 లీటర్ల బెల్లం పానకాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఈ బెల్లం పానకంతో నాటుసారా తయారు చేస్తారు, అట్టి దాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. అట్లాగే ఈ నాటుసారాకి ఉపయోగించేటువంటి 250 కిలోల నల్లబెల్లని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అట్లాగే మనకి పట్టుబడినటువంటి 11 మంది వ్యక్తుల్లో ఒక వ్యక్తిని మనము బ్రీచ్ ఆఫ్ కేసుగా కూడా గుర్తించడం జరిగింది. బ్రీచ్ ఆఫ్ కేసు అంటే ఇంతకుముందు ఒక మన ఎక్సైజ్ నేరాల్లో పట్టుబడి మండల్ మెజిస్ట్రేట్ గారి దగ్గర బైండ్ ఓవర్ అయ్యి నేరాలు నేను చేయనని చెప్పేసి ఒప్పుకున్నటువంటి వారు మళ్ళీ ఇప్పుడు నేరం చేస్తూ దొరికారు. దాన్ని మేము బ్రీచ్గా పరిగణిస్తాము. వీరిని ఫైన్ కట్టించడం కానీ లేదా ఫైన్ చెల్లించే పరిస్థితి లేకపోతే ఇంప్రిజన్మెంట్ జైలుకు పంపించడం కానీ జరుగుతుంది. ఈ ఎలక్షన్స్ అయ్యేంత వరకు కూడా ఈ దాడులు నిరంతరంగా కొనసాగుతాయి. ప్లస్ డైరెక్టర్ గారి యొక్క ఖచ్చితమైనటువంటి ఆదేశాలు ఎందుకంటే మహబూబాబాద్ జిల్లా లోపల మిగతా ఏరియాస్తో కంపేర్ చేస్తే కొంత నాటుసారా ఎక్కువగా ఉన్నమాట వాస్తవము. దాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా అరికట్టాలనేటువంటి ఆదేశాల మేరకు ఈ రెగ్యులర్గా రేట్స్ నిర్వహించడం జరుగుతున్నది. థ్యాంక్ యూ. 100 లీటర్లు ఎందుకంటే ఈ నాటుసారకు తయారు చేసేందుకు ఉపయోగించే బెల్లం పానకాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. సమాచారం అంటే ఏం లేదు, మనకి ఈ తాండాలన్నీ కూడా మనకు ఐడెంటిఫై ఉన్నాయన్నమాట. అంటే ఈ తాండాలను కూడా మనం ఎట్లా గుర్తించామంటే చాలా హెవీ క్రైమ్ ఉన్నటువంటి డి కేటగిరీగా, కొంత తక్కువ ఉన్న కాబట్టి సి కేటగిరీగా మనము ఆల్రెడీ క్లాసిఫై చేసాము వీళ్ళు తాండాలన్నింటినీ కూడా. మొదటి ఫేజ్ లోపల హెవీ క్రైమ్ ఉండేటువంటి డి కేటగిరీ విలేజ్ లోపల మనము దాడులు నిర్వహిస్తున్నాము. సో అవి న్యాచురల్గా మాకు ప్రతి ఏరియా లోపల ఏ ఏరియా లోపల ఎవరు అన్నది మాకు అవగాహన ఉంటుంది కాబట్టి ఈ రేడ్స్ నిర్వహించడం జరుగుతున్నది.